ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని నీ గురించి ఎన్నో త్యాగాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయినా దానిపై నీకింకా జాలి కలగడం లేదా తల్లి? ఆ జంటని ఎలా విడదీయాలనుకుంటున్నావు? ఎందుకు అలేఖ్య మనసుని మార్చి బయటికి పంపించలేకపోతున్నావు? వేదవతి గారు, వేదవతి గారు, శ్రీకర్, అవని, అందరూ ఒకసారి బయటికి రండి. రండి. ఎందుకు ఇలా వేయించారు? మా కాలనీలో ఈ విషయం గురించి అందరికీ తెలిసిపోయి గోలగోల అవుతోంది. మీ కాలనీలో ఏంటి, ఊరంతా తెలిసిపోయింది. మేము కూడా ఈ విషయం గురించే బాధపడుతున్నామమ్మా. అలేఖ్య తొందరపడి ఇలాంటి ప్రకటన ఇచ్చింది. అందరూ తెగ బాధపడిపోతున్నారు. అలాంటప్పుడు అవని అలేఖ్యకు ఎందుకు మాటివ్వాలి? పెళ్లి చేయడం కుదరదు, అమ్మవారిని మా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో మాకు బాగా తెలుసు అని అప్పుడే అనేసి ఉండాల్సింది. అప్పుడు పౌర్ణమి దగ్గర పడింది కదా, అందుకే అవనికి మరో ఆప్షన్ లేక అలా కమిట్ అయిపోయింది. అప్పుడు కమిట్ అయిపోయి ఇప్పుడు తూచంటే కుదురుతుందా? ఎవరు ఎన్ననుకున్నా పెళ్ళైతే జరక్క మాంద కదా. నా చెల్లెలు మీ ఇంటి గురించి చాలా కష్టాలు పడింది. పెళ్ళైన తర్వాత నా చెల్లెల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? నా చెల్లెలికి ఎలాంటి న్యాయం చేద్దామనుకుంటున్నారు? బయట నుంచి మరో కోడల్ని తెచ్చుకోవడం గురించి ఆలోచించారు. మరి ఉన్న కోడల పరిస్థితి ఏంటి? నా భార్య బతికే ఉంది. నా భార్యకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నా భార్య నా నుంచి విడాకులు తీసుకోలేదు. అలాంటప్పుడు ఈ ఇంటి నుంచి ఎలా పంపిస్తారు? అది న్యాయం ఎలా అవుతుంది? ఏ న్యాయస్థానమైనా ఎందుకు ఒప్పుకుంటుంది? ఏముంది, అవనికి ఇవ్వాల్సినవేవో ఇచ్చి పెట్టాల్సినవేవో పెట్టి పంపిస్తారు. నీ విషయంలో అలా జరిగితే నీకోకేనా? నాకెందుకు జరుగుతుంది? నేనేమీ నా మొగుడిని వదులుకుంటానని ఎవరి దగ్గర మాట ఇవ్వలేదు కదా. నా చెల్లెలికి ఎలా న్యాయం చేస్తారో చెప్పండి వేదవతి గారు. ఆ అమ్మవారే తనకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నామమ్మా. మాకేం అర్థం కావట్లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని అనిపిస్తుందమ్మా. ఇద్దరు ఇంత చేతకాని మాటలు మాట్లాడతారని నేను అనుకోలేదు. అక్క, నీకు గుర్తుందా? గొప్పింటి కోడలునవుతానని నా జాతకం చూసి ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. పెద్దింటి కోడలు కాబోతోంది. గౌరవం కలిగిన గొప్పింటి గడపలో అడుగు పెట్టబోతోంది. అయితే ఆయన అంతవరకే చెప్పాడు గాని ఆ గొప్పింట్లో నాకు చాలా సమస్యలుంటాయని, ఆ గొప్పింటి నుంచి కొంతకాలం తర్వాత భర్తని వదులుకుని బయటికి రావాల్సి వస్తుంది అని ఆయన ఆనాడు చెప్పలేదు. అవనికి న్యాయం జరగాలంటే సుజాత గారు, నేను చెప్పింది
సబబుగానే ఉందా అవని? నాకు మరో పెళ్లి అన్న మాట మరోసారి నీ నోటి వెంట వచ్చింది అంటే చెప్పు తీసి కొడతాను. ఎంత ధైర్యమే నీకు? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? బట్టలు మార్చుకున్నంత ఈజీగా భర్తల్ని మార్చుకునే దానిలా కనిపిస్తున్నానా? చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? మాటిచ్చాను కాబట్టి బావతో నీ పెళ్లి జరిపిస్తాను. అంతవరకే మాట్లాడు. నాకు మరో పెళ్లి చేయడానికి ఎవరు నువ్వు? నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదనే అలా అంది. దానికెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? నీకు మేలు చేయాలని చూస్తుంది. అది అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకైతే అలేకే చెప్పింది వెరీ రీజనబుల్ అనిపించింది. నాకు కూడా. సుజాత అడిగిన దానికి కరెక్ట్ న్యాయం అయితే అదే. అందరూ నోరు ముయ్యండి. ఇది న్యాయం ఎలా అవుతుందిరా? సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ కుటుంబంలో పుట్టిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? వారసులు వంశ పరువు ప్రతిష్టల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలరా, దిగజార్చకూడదు. ఎంతసేపు అలేఖ్య తరపున మాట్లాడుతున్నారు గాని అవని వైపు మీరు ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు ఆశ పడుతున్నది తప్పు అలేఖ్య అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చూడండి, అందరం అవని వలన లబ్ధి పొందిన వాళ్ళమే. అవని నుంచి అన్ని తీసుకుంటున్నాం. అవనికి మనం ఏం ఇవ్వలేమా అని ఎందుకు ఆలోచించట్లేదు మీరందరూ? అవని శ్రీకర్లు విడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది ఆలోచించండి. అది జరగదు వేదవతి గారు. మీరు అలాంటి కలలు కనకండి. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నా బావతో నీ పెళ్లి జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ పొరపాటున జరిగినా నేను మరో పెళ్లి చేసుకోను. శుభగడియలలో నా బావ నా మెడలో కట్టిన పవిత్రమైన ఈ తాళిని నేను తీయను. ఇది శాశ్వతంగా నా మెడలో ఉంటుంది. నేను బ్రతుకున్నంత వరకు ఉంటుంది. నాతో పాటు కట్టెలో కాలిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.